ఈ ఘటన ఒక వ్యక్తి జీవితంలో నిజంగా జరిగింది. అతను ఒక వెబ్సైట్ ద్వారా షేర్ చేసిన ఈ ఘటన గురించి మీకు చెప్పబోతున్నాను. నా పేరు జాకీర్. నేను రోజువారీ అమాలి. సిమెంట్ సంచులు మోస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాను. అలా ఒకరోజు బాగా స్టాక్ రావడంతో ఆ సంచులు దించేసరికి టైం రాత్రి 9 దాటింది. పని పూర్తయ్యాక ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తింటున్న సమయంలో నాకు నా ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది. రే జాకీర్, నాకు కొంచెం సాయం చేయరా. సాయంత్రం నేను చేను దగ్గరికి వెళ్ళి పాలు పితికి పాల కేంద్రంలో పోద్దామని బయలుదేరే సమయానికి నాకు చాలా జ్వరం వచ్చిందిరా. నీరసంగా కూడా ఉంది. కొంచెం ఈ పాలు కేంద్రంలో పోసి వస్తావా ప్లీజ్? వాడు అలా అడిగేసరికి ఇక నేను కాదు అనలేక అన్నం తినేది కూడా పక్కన పెట్టి వాడి ఇంటికి వెళ్ళి చూస్తే వాడు మంచం పైన పడుకొని నీరసంగా ఉన్నాడు. వాడితో మాట్లాడి నేను నా సైకిల్కి పాల క్యాన్ వేసుకొని పాల కేంద్రానికి బయలుదేరాను. ఇంత రాత్రి సమయంలో నేను ఎప్పుడూ బయటికి వచ్చింది లేదు. మొదటిసారి నా ఫ్రెండ్ కోసం వెళ్తున్నా. కాస్త ముందుకు వెళ్ళాక చిమ్మ చీకటి. ఏదో చంద్రుని వెలుగు వల్ల రోడ్డు బాగా కనిపిస్తుంది. నేను మెల్లిగా సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాను. అప్పుడే నాకు ఏదో పొదల్లో కదిలిన శబ్దం వచ్చింది. కానీ నేను పట్టించుకోలేదు. అలాగే వెళ్ళి కేంద్రంలో పాలు పోసి